చేయడమే భూభారతి లక్ష్యమని అన్నారు ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ప్రతి వ్యక్తికి ఆధార్లాగా ప్రతి భూమికి భూధారని చెప్పారు. ఇక భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ భూధాను ఇక అసైన్డ్ ఎండోమెంట్ భూములను ఎవరైనా పట్టాలు చేసుకుంటే వాటిని రద్దు చేసేలా సీసీఎల్ఏ ఆఫీసులకు అధికారులున్నాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కేంద్రంలో జరిగిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కొత్త చట్టంలో ప్రతి ఒక్క చట్టం పరిష్కారం అవుతుందని అన్నారు. చాలా మంది రైతన్నలు కావచ్చు, భూస్వాములు కావచ్చు, ఇబ్బంది పడి ఏదైతే మనం గతంలో అధికారం రానప్పుడు అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుని హోదాలో ఇప్పుడున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే ప్రతి గ్రామంలో భూ సమస్యలే. రైతన్నలు కాళ్ళ వెళ్ళబడి మాకు ఈ సమస్య ఉంది, తప్పకుండా రేపు మీరు అధికారంలోకి వస్తారు, అధికారం రాగానే ఈ ధరణి చట్టాన్ని బంగాళాఖాతం లేసి భూభారతి చట్టం తెస్తా అని చెప్పి మాట ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రైతన్నల పక్షాన, మా భూస్వాముల పక్షాన ధరణిని రద్దు చేసి ఇవాళ భూభారతి చట్టం తెచ్చిండు. ధరణిలో ఉన్నటువంటి లోపాల గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఆ ధరణి వల్ల ఏ ఒక్క రైతైనా సమస్య ఉంటే ఎంఆర్ ఆఫీస్కి వచ్చి అడిగితే ఎంఆర్ఓ నా చేతులు లేదు, ఆర్టీఓ తారుకో అంటాడు. ఆ రైతు మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి పోయి ఆర్టీఓ అడిగితే